అధ్యక్షుల వారిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది 2 గంటల 45 నిమిషాలకి ప్రసంగం ప్రారంభమవుతుంది. అంటే ఇంకొక 20 నిమిషాల లోపల మిగిలిన వక్తలందరూ కూడా ముగించాలి. ఆ సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతూ తర్వాత రాయదుర్గం శాసనసభ్యులు శ్రీ కాలువ శ్రీనివాసులు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, లక్షలాదిగా తరలి వచ్చిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, రైతులు, మహిళలు, యువకులు అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. రాయలసీమ గడ్డపైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన విజయాలను చెప్పుకోవడానికి జరుపుకుంటున్న తొలి ఉమ్మడి సభ ఈ అనంతపురంలో నిర్వహిస్తా ఉండడం మాకందరికీ గర్వకారణమని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి శుభ సమయాన ఏడాదిలోనే 85% హామీలు నెరవేర్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకుంటున్న సందర్భంలో రాయలసీమ వెనుకబాటుతనాన్ని, రాయలసీమ దారిద్ర్యాన్ని శాశ్వతంగా ఈ సీమ నుంచి తరిమి కొట్టగల సత్తా, చేవ ఉన్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా ఈ వేదిక ద్వారా చాటి చెప్పదలుచుకున్నాం. రాయలసీమ అంటేనే వెనుకబాటుతనానికి, దారిద్ర్యానికి, కరువుకు నిలయం. అలాంటి రాయలసీమ దారిద్ర్యాన్ని, పేదరికాన్ని రాజకీయ అవసరాల కోసం శతాబ్దాల కాలంగా భూస్వాములు, పెత్తందారులు వాడుకుంటే గడిచిన 3.5 దశాబ్దాల కాలంగా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఓట్ల రాజకీయ కోసం ఉపయోగించుకుంటా ఉంది. ఎన్టీ రామారావు గారే రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే రాయలసీమలో అభివృద్ధి అనేది ప్రారంభం అయ్యేదాన్ని నేను అడుగుతా ఉన్నా. హంద్రీనివా, గాలేరు నగరి, సుజల సర్వంతులు, తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి మహోన్నతమైన సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నాయకుడు నందమూరి తారక రాముడైతే వాటి ఫలితాలను ఈ రోజు రాయలసీమకు అందిస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 14-19 మధ్య కాలంలో 65 కోట్ల రూపాయలు రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ ఖర్చు పెడితే ఒక్క రాయలసీమకే 12,441 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీనివా ఫలితాలను అనంతపురం జిల్లాకు అందించాడు. మన చెరువుల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు చూస్తా ఉన్నాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా గడుపుతా ఉన్నామంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడుగా శ్రమ ఉంది, ఆలోచన ఉంది, ఆయన ముందు చూపు ఉంది. ఈ రాయలసీమ గడ్డ పైన ఈరోజు మేము సగర్వంగా చాటి చెప్తా ఉన్నాం. రాయలసీమ వెనుకబాటుతనాన్ని పూర్తిగా పారదోలి రాయలసీమలో అడుగడుగున పండ్ల తోటల సుక్షేత్రంగా మార్చి ప్రతి కుటుంబంలోనూ ప్రగతి వెలుగులు నింపగల నిండు పున్నమి చంద్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. కేంద్ర సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి అండదండలతో ప్రజా పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి రాయలసీమ ఎప్పుడూ రుణపడి ఉంటుందని మనవి చేస్తూ ఈ రాయలసీమ 25 ఏళ్లు కోలుకోని విధంగా 5 ఏళ్ల అరాచక విధ్వంసకర పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాయలసీమ గడ్డపైన కాలు పెట్టే హక్కు, అధికారము లేదని చాటుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు.